అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 14 సరుకు చెప్పుకుంటున్నాం. మనకి 13 సరుకులోకి వచ్చేసరికి ఆంజనేయ స్వామి వెతుకుతూ అమ్మవారిని చూస్తూ ఆ అశోకవనానికి వచ్చారు. ఆ వసాకవనంలో ఎలా ఉందో చెప్తున్నారు. అలాగే వసంత ఋతువును కూడా ఈ సర్గలో వర్ణిస్తున్నారు. హనుమంతుడు అశోకవాటిలో ప్రవేశించి దాని శోభను తిలకించుట, ఒక శింసువ వృక్షం మీద దాగి ఉండి సీతను గురించి అన్వేషించుట అనేది దీంట్లో ఉండే విషయం. సముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అపప్లుతో మహాతేజాః ప్రాకారంతస్య విస్మనః. ఒక్కసారిగా ఆ ఆంజనేయ స్వామి ఆ అశోకవనంలోకి పోతూ ముందు అమ్మవారి మనసు నిండా ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం చేసుకొని మానసికంగా ఆ అశోకవనంలోకి వెళ్ళిపోయినట్టుగానే భావించి ఒక్కసారిగా ఆ అశోకవనం ఉండే ప్రాకారంలోకి లంఘించి దూకాడు. సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ ఉదాన్ ధ్రుమాన్. ఒక్కసారిగా అక్కడికి ఆ అశోకవనంలో ఉండే ప్రాకారం నుంచి దూకేసరికి అక్కడ వృక్షాలన్నింటికి కూడా పుష్పించి చాలా అద్భుతంగా ఉంది ఆ యొక్క అశోకవనం. దాన్ని చూశాడు ఆంజనేయ స్వామి. సాలాన్ అశోకాన్ భవ్యాంశ చంపకాశ్చ పుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ సూతాన్ కపిముఖానపి. అక్కడ ఏమేమి వృక్షాలు చూసాడు చెప్తున్నాడు. సాలాన్ మద్ది చెట్లు, అశోకాన్ భవ్యాంశ అవి ఎలా ఉన్నట్టు అందరంగా ఉన్నటువంటి మనోహరంగా ఉన్నటువంటి అశోక వృక్షాలు చూశాట. చంపక సంపంగి పూల చెట్టు చూశాట. పుష్పితాన్ పుష్పించి ఉన్న సంపంగి పూల చెట్టు చూశాడు. ఉద్దాలకాన్ విరిగి చెట్లు అనే వాటిని చూశాట. నాగవృక్షాన్ పొన్న చెట్టు చూశాట. చూతాన్ మామిడి చెట్టు చూశాట. కపిముఖానపి కోతి మామిడి చెట్లు ఉన్నాయట, వాటిని చూశాట ఆయన. చూసి అధామ్రవణ సంచన్నాన్ లతా శత సమావృతాన్ జాముక్త ఇవ నారాచ పప్లు వేవృక్షవాటికాం. ఇంకక్కడంతా వృక్ష వాటికలే ఉన్నాయట, తోపులే వనాలతో మామిడి తోపులే ఉన్నాయట అక్కడంతా. వాటన్నిటిని చూసుకుంటూ పోతుంటే ఇంకా లతా శత సమావృతాన్ చెట్ల తీగలు విపరీతంగా ఉన్నాయట అక్కడ. అటువంటి వందల కొద్ది వేల కొద్ది ఉన్నాయట ఆ లతలు. అట్లాంటి వాటిని చూసుకుంటూ అది ఎలా పోతున్నట్టు ఆయన ధనుస్సు నుండి బాణం విడిపెడితే ఎంత వేగంగా పోతుందో అంత వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. అంతే అమ్మవారిని చూడాలనే ఆత్రం ఎక్కువైపోయింది ఆయనకి. అందువల్ల అక్కడ వెతికి ఎట్టైనా సరే సీతమ్మను చూడడం జరగాలి అని బయలుదేరుతున్నాడు. సప్రవిశ్య విచిత్రాంతాం విహాగరభిదాదితాం రాజతై కాంచనశ్చైవ పాదపైస్పర్శతో వృతాం. విచిత్రంగా ఉన్న వృక్షవాటికలో ప్రవేశించేశాడు. అక్కడికి వచ్చేసరికి విహగైరభినాదితాం, విహాగాలు అంటే పక్షుల యొక్క కిలకిల రావాలతో ఉందట అక్కడంతా. అట్లా ఉన్నటువంటి మంచి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయట. ఆ చెట్లను చూసుకుంటూ కాంచనశ్చైవ ఎలా ఉన్నాయంటే బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయట. అటువంటి వాటిని అంతా కూడా చూసుకుంటూ ముందు పోయాట. ఇంకా వెండిలాగాను కాంచనం బంగారంలాగా ఉన్నటువంటి వందల గల చెట్లు ఉన్నాయట. అటువంటి చెట్లను చూసుకుంటూ ముందుకు పోతున్నాడు. విహగై మృగ సంగైశ్చ విచిత్రాం చిత్రకారణం ఉదితాదిత్య సంకాశం దదర్శ హనుమాన్ కపి. విహగై ఆ వృక్షుల పక్షులు విపరీతంగా ఉన్నాయట, గుంపులుగా ఉన్నాయట. అట్లాగే మృగ సంగైశ్చ లేళ్ల గుంపులుగా ఉన్నాయట. విచిత్రాం చిత్రకారణం ఆ అడవంతా ఆ వన ప్రాంతం అంతా కూడా విచిత్రంగా ఉందట. అది ఎలా ఉంది? ఆదిత్య సంకాశం, ఉదయశ్రుని సూర్యకాంతి వల్ల మెరిసిపోతుంది ఆ ప్రాంతం అంతా. అటువంటి దాన్ని దదర్శ కపివాన్ హనుమాన్ కపి. ఆ ఆంజనేయ స్వామి దదర్శ చూచాట. వృతాం నానా విధైర్వృక్షై పుష్పో ఫలౌభగై కోకిలైర్భృంగ రాజైశ్చ మత్తైర్ నిత్య నిషేవితాం. అక్కడంతా ఎలా ఉంది? ఆ వసంత ఋతువు రావడం వల్ల ఆ వసంతకాలంలో ఎలా ఉందో వర్ణిస్తున్నాడు ఆ వాల్మీకి మహర్షి. ఎలా ఉందట? నానా విధైర్వృక్షై అనేక రకాల వృక్షాలు ఉన్నాయట. అవన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయట. పుష్పోపగ బాగా పుష్పాలన్నీ వికసించి ఉన్నాయట. ఫలోపగై బాగా పండ్లు వచ్చున్నాయట. ఇంకా కోకిళ్ళు అరుస్తున్నాయట, నాదం చేస్తున్నాయట. మన మృగ తుమ్మెదలు వచ్చి జుంకారం చేస్తున్నాయట.
మత్తై నిత్య నిషేవితం, నిత్యం అక్కడ సేవించబడుతోంది వీటన్నిటి చేత ఆ ప్రాంతం అంతా, అశోకవనం అంతా. అది ఎలా ఉందంటే ప్రహుష్ట మనుజే కాలే మృగపక్షి సమాకులే మత్త బరిహిణ సంగుష్టాం నానా ద్విజగణాయుతాం. ఇంకా అది ఎలా ఉందంటే మనుషులకు చాలా ఆహ్లాదం కలిగిస్తుంది ఆ వాతావరణం. మృగపక్షి సమాకులే, ఆ మృగములు లేళ్ల గుంపులు గుంపులు జంతువులంతా ఉన్నాయట, పక్షుల సమూహం అంతా ఉందట, ఇంకా నెమళ్ళేక సమూహం అంతా ఉందట, నానా ద్విజగణాయుతం అనేక పక్షులతో ఉందట అక్కడ. ఈ విధంగా ఉన్న ప్రాంతంలో ఆయన అవన్నీ ఉన్నా కూడా ఆయన దృష్టి ఎలా ఉంది, అమ్మవారు చూడాలని ఆత్రంగా ఉంది. అందువల్ల ఆయన వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. మార్గవాణో వరారోహాం రాజపుత్రిం అనందితాం సుఖ ప్రసుప్తాన్ విహగాన్ బోధయామాసవానరః. మార్గవాణో, ఆయన చూసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఏం చూడాలని? రాజపుత్రిం, ఆ మహారాజపుత్రి అనేటి ఆ అమ్మవారిని చూడాలని. అనందితాం, ఎటువంటి నిందలు లేనటువంటి నిర్మలమైన స్వచ్ఛమైన చేతగా ఆ తల్లిని చూడాలని చెప్పేసి విహగాన్ బోధయామాసవానరః. ఆ చిత్ర విచిత్రంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ చెట్ల మీద ఎగిరెగిరి దూకుతూ ఉంటే ఏమైంది? సుఖ ప్రసుప్తాన్ విహగాన్. పాపం ఆ పక్షులన్నీ నిద్రపోతున్నాయట. నిద్రపోతున్న పక్షులన్నీ కూడా ఒక్కసారిగా లేచి రెక్కలు అల్లార్చుకుంటూ పైకి లేచాట. వాటన్నిటికి మేల్కొల్పేశాట ఆయన. ఉత్పత్తిభిజగణైః పక్షైః సాలా సమాహతాః అనేక వర్ణ వివిధ మూచుః పుష్పవృష్టయః. ఒక్కసారిగా పక్షులని పైకి ఎగిరేసరికి ఏమైపోయింది? అన్ని చెట్లు బాగా పుష్పించున్నాయట. ఆ పుష్పాలన్నీ కూడా రాలిపోయినాయట ఆ చెట్ల మీద నుంచి. వాటి రెక్కలు లాడ్చుకుంటూ పరిగెత్తడంలో అన్ని చెట్లకు అవి తగిలి ఆ చెట్లకు ఉండే పూలన్నీ రాలిపోయినాయట. పుష్పవకీర్ణ సుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనిక మధ్య యథా పుష్పమయో గిరి. ఆ పూలన్నీ వచ్చి ఈయన నీచో ఉంటే ఈయన పోతున్నాడు కదా, ఈయన మీద అంతా పడ్డాయట. ఆ అశోకవనంలో మధ్యలో పోతున్నటువంటి ఆ ఆంజనేయ స్వామి పడేసరికి అది ఎలా ఉందంటే పుష్పమయో గిరి, పుష్పమయంగా ఉన్నటువంటి ఒక కొండలాగా ఉందట చూడ్డానికి. దృశ్యం అలా ఉందని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. దిశ సర్వాః ప్రధావంతం వృక్ష షండగతం గపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మే నిరే. ఆ విధంగా ఆయన వేగంలో ఆయన పోతున్నాడు. ఆయన పాటికి ఆయన పోతున్నా కూడా అక్కడ ప్రాణికోటి అంతా ఏమనుకుంటున్నాయట, వసంతుడే వచ్చాడేమో ఇక్కడికి అన్నట్టుగా ఉంది ఆ కోలాహలం అంతా, ఆయన చేసే కోలాహలం. పైన ఆయన దివ్యమంగళ స్వరూపం కదా, ఆయన మెరిసిపోతున్నాడు ఆ కాంచన వర్ణంతో. అందువల్ల ఆ వసంతుడే వచ్చాడేమో అనుకున్నాయట ఆ ప్రాణులంతా. వృక్షేభ్యః పత్తైః పుష్పైః అవకీర్ణా పృథగ్విధైః రరాజవసుధా తత్ర పరమదేవ విభూషితాః. వృక్షం నుంచి ఆ పూలని రాళ్ళు కింద పడిపోతున్నాయి. అది కూడా నేల మీద అంతా రాలిపోయినాయట. ఆ నేల ఎలా ఉందంటే చెప్తున్నాడు, అలంకరించుకున్న ఒక స్త్రీలాగా ఉందని వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి. తరస్వినాతే తరవః తరసాపి ప్రకంపితాః కుసుమాని విచిత్రాణి ససృజు కపినా తదా. ఆ విధంగా ఆయన కదలడం అటు అటు కదులుతూ ఆయన కదలికల వల్ల చెట్లన్నీ కంపించి వాటికి ఉండే ఆ చెట్లన్నీ ఉండే పూలన్నీ రాలిపోతున్నాయి. చిత్ర విచిత్రమైన పూలన్నీ రాలుతున్నాయట. అవి రంగురంగులుగా కింద ఉన్నాయట. నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫలాద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణ ధూర్త ఇవ పరాజితాః. ఎలా వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆ కొన్ని చెట్లు మోడు బారిపోయినట్ట. ఈయన దెబ్బకు ఆ చెట్ల ఆకులు పూలు కొమ్మలు అన్ని రాకపోయినట్ట, మోడు బారిపోయినట్ట. ఆ మోడు బారిపోయిన చెట్లు ఎలా ఉన్నాయంటే జూదంలో ఓడిపోయిన వాడు ఏ విధంగా తన వస్త్రాభరణాలు అన్ని కోల్పోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట మోడు బారిన చెట్లంతా కూడా. హనుమత వేగవత కంపితాస్తే నగోత్తమాః పుష్ప పర్ణ ఫలాన్యాసు మూచు పుష్పశాలినః. హనుమంతుడి యొక్క వేగానికి కంపించిపోయినాయట చెట్లన్నీ కూడా, ఆ పూలన్నీ కంపించిపోయినాయట. మూచు పుష్పశాలినః, అవన్నీ చెట్ల నుంచి అన్ని రాళ్ళు కింద పడిపోతున్నాయట. విహంగ సంగై హీనాస్తే స్కంద మాత్రాశ్రయా ద్రుమాః బభూవరగామా సర్వే మారుతేన మదిద్దుతాః. ఇంకా ఏం చేస్తున్నాడు, ఆ పెనుగాలికి తట్టుకున్న తాకిడికి లోనేటట్టుగా అవి అంతా కూడా ఆ చెట్ల కొమ్మలు అవన్నీ రాలిపోతున్నాయట. పాపం ఆశ్రయించిన వాడు లేక నిరాశ్రయమైనట్టుగా అయిపోయిందట ఆ చెట్ల పరిస్థితి. అంత ఘోరంగా అయిపోయింది వాడి పరిస్థితిని చెప్తున్నాడు.
నిర్ధూతకేసి యువతి యదా మృదితవర్ణక నిష్పీతసువదంతోష్టి నఖైర్దంతైశ్చ వీక్షత తదా లాంగూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దిత బభూవాశోకవనిక ప్రభగ్న వరపాదప. అలా చెప్తున్నాడు. అది ఎలా ఉందంటే ఆ అశోకవనంలో అవన్నీ పడిపోవడం ఎలా ఉందంటే దాని పోలిక చెప్తున్నాడు వాల్మీకి మహర్షి గారు. ఎలా ఉందంటే ఆయన లాంగూలాశ్చ తోక గదించడము, హస్త ఇచ్చ చేతులు గదించటము, చరణాభ్యాంచ ఆయన కాళ్ళు గదిలించటము, అటు ఇటు పరిగెత్తడము. అది ఎలా ఆ అశోకవనం అంతా భగ్నమైపోయిందట. ఎలా ఉంది ఆ భగ్నమైపోవడం ఎలా ఉందంటే రతికేడిలో నలిగిపోయిన స్త్రీలాగా ఉంది ఆ ప్రాంతం అంతా అని వర్ణిస్తున్నారు. మహాలతానాం దామాని వ్యధమత్తరసా కపిః యదా ప్రావృషి వింజస్య మేఘజాలాని మారుతః. ఒక పెద్ద వర్షం వచ్చేటప్పుడు వర్షాకాలంలో వచ్చే వర్షంలో పెనుగాలికి ఆ వింజపర్వతం పైన మేఘాలు ఏ విధంగా కొట్టుకోపోతాయో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మహాలతానం పెద్ద లతలు ఉన్నాయట, తీగలు ఉన్నాయట, చెట్లు. ఆ తీగ చెట్లన్నీ కూడా ఛేదించేశాట ఆయన ఆ పరిగెత్తడంలో. అలా ఉందట. ఆ మేఘాలు కదా అట్లా వెళ్ళిపోయినాయి, అట్లా ఛేదించేశాట. సతత్రమణి భూమిశ్చ రాజతీశ్చ మనోరమాః తదా కాంచన భూమిశ్చ తతస్య విచరన్ కపిః. ఆ వెండితో చేయబడిన వేదికలు ఉన్నాయట అక్కడ. ఆ భూమి అంతా కూడా ఎలా ఉంటే వేదికలుగా తయారు చేసుకున్నారు, వాళ్ళంతా అందంగా తయారు చేసుకున్నారు. రాజతీశ్చ ఆ వెండితో తయారు చేసినట్టుగాను, కాంచన భూమిశ్చ బంగారంతో తయారు చేసిన వేదికలన్నీ కూడా అక్కడ ఉన్నాయట. అటువంటి వాటిని ఆయన దర్శించాట. వాపిశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణ మహైర్మణి సోపానైః ఉపపన్నాస్తతస్తతః. ఇంకా ఎలా ఉంది అక్కడక్కడ బావులు, వాపిశ్చ బావులు ఉన్నాయట. ఆ బావులన్నింటికి కూడా మెట్లున్నాయట. ఆ మెట్లన్నీ దెంత చేసినట మణులతో చేయబడినాయట. సోపానాయి మహామణి మణితో చేయబడిన సోపానాలు ఉన్నాయట అక్కడ. ముక్తా ప్రవాళి సకతాః స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైస్తర విచిత్రైః తీరజైరుపశోభితాః. ఇంకా అక్కడ ఎలా ఉందట ఆ బావులంతా అడుగునంతా కూడా స్ఫటిక శిలలతో నిర్మితం చేయబడ్డాట. ఆ స్ఫటికం కనిపిస్తుందట లోపల. ఇంకా ఎలా ఉంది ముక్తా ప్రవాళి ముక్తములంటే ముత్యాలతోనూ విద్రుమలతో కూడినటువంటి అంటే పగడాలతో కూడినటువంటి ఆ మట్టి అంతా, దాని చుట్టూ ఉండే మట్టి అంతా, బావుల చుట్టూ ఉండే మట్టి ఎలా ఉందంటే అక్కడ పగడాలే పొడి చేసి పోసినారా, ముత్యాలే పొడి చేసి పోసారా అన్నట్టుగా ఉందట. అంత బాగా ఉంటాడు అక్కడ ఉండే భూమి. పుల్ల పద్మోత్పల వహనాః చక్రవాకోపపూజితాః నచ్చూహరత సంఘష్ట హంస సారాసనాదత్తాః. ఇంకా అక్కడ కలువ పూలతోనూ పద్మాలతోనూ తామరలతోనూ వనం ఉందట, సరస్సు ఉందట. ఆ సరస్సులో అంతా చక్రవాక పక్షులు అన్నీ కూడా నాదం చేస్తున్నాయట, కులకల రావాలు చేస్తున్నాయట. ఉచ్చూరత సంగుష్ట అనేక చెట్లు ఉన్నాయట అక్కడంతా. హంసలు కిలకల రావాలు చేస్తున్నాయట. బెగ్గురు పక్షులు కూడా అరుస్తున్నాయట. ఆ వాటి యొక్క నాదాలతో నిండిపోయినట ఆ ప్రాంతం అంతా కూడా. దీర్ఘ విద్రుమ యుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోయాభిః శివాభిర్సంస్కృతాః. అది ఎలా ఉన్నాయి ఆ బావులంటికి నలుగు దిశలా కాళ్ళు ఉన్నాయట. ఆ కాళ్ళలో కూడా అంతా నీరు అమృత తుల్యంగా ఉందట. అది కూడా ఎలా ఉంది మంగళకరంగా ఉన్నాయట అవి చూడ్డానికి. ఆ బావులు, ఆ కాలువలు అవన్నీ కూడా అందులో నీరు కూడా చాలా అమృత తుల్యంగా ఉందట. లతా శతైరవతతాః సంతాన కుసుమావృతాః నానా గుల్మావృత గణాః కరవీరకృతాంతరాః. ఇంకా తీగలతో చెట్లంతా తీగలతో దండిగా ఉన్నాయట. సంతాన కుసుమాహ ఆ కల్పవృక్షం యొక్క పువ్వులంతా ఉన్నాయట అక్కడ. నానా గుల్పములు అంటే బాగా పొదలు ఉన్నాయట ఆ చెట్లంతా కూడా. కరవీర కృతాంతరాహ గన్నేరు చెట్టుతో నిండిపోయినట్ట. తతో అంబుదర సంకాసం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వత పరివారితం. ఇంకా అక్కడ ఎలా ఉందట ఆకాశాన్ని అంటేటువంటి మేఘాలను తాకే రకంగా శిఖరాలు కలిగిన ఒక పెద్ద పర్వతం ఉందట. ఆ పర్వతం కూడా ఎలా ఉందట దాని చుట్టూ అనేక చెట్లు ఉన్నాయట. విచిత్రకూటం కూటైశ్చ విచిత్రంగా ఉందట ఆ పర్వతం అంతా చాలా ఎత్తుగా ఉంది. ఇంకా తనకి ఏమున్నాయి శిలాగృహైరవతతం నానా వృక్షై సమావృతం
దదర్శ హరి శార్దూలో రమ్యం జగతి పర్వతం. అది ఎలా ఉందిట, ఆ దాంట్లో నుంచి దాంట్లో గుహలు ఉన్నాయట, నానా వృక్ష సమావృతం, అనేక వృక్షములంతా ఉన్నాయి దాని చుట్టూ ఉన్నాయట. హరి రమ్యం మనోహరంగా ఉందిట ఆ దృశ్యం. ఆ పర్వతాన్ని చూసి ఆ ఆంజనేయ స్వామి ఆనందించాట. దదర్శ నాగా తస్మాత్ నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియం. ఇంకా అక్కడ జరిగే ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఆ పర్వతంపై నుంచి ఒక నది ప్రవహిస్తోందట. ఆ నది చూడ్డానికి ఎలా ఉందో వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఏమట, ఎలా ఉందట, అంకం ఒడిలో కూర్చున్న ప్రణయ కలహంలో ఇద్దరు ప్రేయసి ప్రియుల మధ్యలో ప్రణయ కలహం వచ్చినప్పుడు ప్రియుని ఒడిలో నుంచి ప్రేయసి జారి దిగిపోయినట్టుగా ఆ నది ప్రవహిస్తోందట పైనుంచి కిందికి. అలా ఉందని వర్ణిస్తున్నారు ఆ నదిని. జలే నిపతి అగ్రైశ్చ పాద పైరుపశోభితాం వార్యమాణాం ఇవ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః. అక్కడికి ఆ నది చుట్టూ కూడా చెట్లున్నాయట. ఆ చెట్లకు ఉండే కొమ్మలన్నీ కూడా నీటిలోకి వంగి ఉన్నాయంట. ఆ వంగిన విధానం ఎలా ఉందంటే వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఎలా ఉందట, ఆ ప్రియురాలు వెళ్ళిపోతుంటే అమ్మ అలక మానమ్మ వెళ్ళొద్దమ్మా అని బతినాడుతున్న ప్రియబంధుభిః, ప్రియమైన బంధువులు చెప్పినట్టుగా, స్నేహితులు చెప్పినట్టుగా అవి చెప్తున్నాయా అన్నట్టుగా, అడ్డుకుంటున్నాయా అన్నట్టుగా ఆ కొమ్మలు ఉన్నాయట. పునరావృత తోయాంచ దదర్శ మహాకపిః ప్రసన్నాం కాంతస్య కాంతాం పునరుపస్థితాం. పునరావృత తోయాం, ఆ తోయం, ఆ నీరు, ఆ ప్రవహిస్తున్న నీరు కూడా ఆయన వాళ్ళందరూ కోరిన కోరిక మేరకు అవి వెనక్కి వచ్చాయా అన్నట్టుగా, మళ్ళీ వెనక్కి తిరిగిందా అన్నట్టుగా అవి ఆ పర్వతానికి చుట్టూగా మళ్ళీ అభిముఖంగా వచ్చి తిరుగుతున్నాయట ఆ నీరు. అది ఎలా ఉందంటే వాళ్ళు కోరినట్టుగా, స్నేహితులు బంధువులు కోరినట్టుగా ముందుకు పారిపోకుండా మళ్ళీ భర్తగా ప్రియులను చేరుకునే రకంగా వస్తున్నట్టుగా ఉందట ఆ నది. అలా వర్ణిస్తున్నారు. తస్మాదురాత్ సపద్మిన్యో నానా ద్విజగణాయుతాః దదర్శ హరి శార్దూలో హనుమాన్ మారుతాత్మజః. ఇంకా సపద్మిన్యో పద్మవనాన్ని చూశాట, పద్మంతో కూడిన సరస్సును చూశాట. ఆ సరస్సుల్లో ఎలా ఉన్నాయి, అనేక పక్షులు ఉన్నాయట. అదే హనుమాన్ మారుతాత్మజ, ఆయన వాయుపుత్రుడు, ఆయన ఆ యొక్క అద్భుత దృశ్యాన్ని చూస్తున్నాట. ఆ పద్మవనం లాగా ఉండే సరస్సు, ఆ సరస్సు పైన పక్షుల కిలకల రావాలు చాలా అద్భుతంగా చూస్తున్నట. కృత్రిమాం దీర్ఘాం చాపి పూర్ణాం సీతేన వారిన మణిప్రవర సోపానాం ముక్తా కథ శోభితాం. ఎలా ఉంది అక్కడ, ముత్యాలతో చేయబడినట్టు అతి శీతల జలాలు ఉన్నట్టు దాంట్లో. ఆ పద్మవనంలో ఎలా ఉందంటే చాలా శీతలమైన నీరుందట. ఇంకా దాంట్లో దిగడానికి మణులతో చేయబడిన మెట్లు ఉన్నాయట. ఇంకా ముత్యాలతో చేయబడిన ఆ పైన ఉండి తీర ప్రాంతంలో ఉండే ఆ ఇసుక మట్టి అంతా ఎలా ఉందంటే ముత్యాలలాగా మెరిసిపోతుందట. వివిధైర్భృంగ మృగ భృంగైశ్చ విచిత్రాం చిత్రకారణాం ప్రాసాదైస్సుమభిశ్చిచ్చ నిర్మితైర్ విశ్వకర్మణ. అక్కడ పెద్ద పెద్ద ప్రాసాదాలు ఉన్నాయట, ఇంకా విచిత్రమైన వనాలు ఉన్నాయట. వాటి అన్నింటినీ కూడా విశ్వకర్మ నిర్మించాట అక్కడ. కాననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం ఏకేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగా ఫలోపగాః. అక్కడ ఇంకా ఏమున్నాయట, ఆ సరస్సుల చుట్టూ అంతా కూడా అలంకారం చేయబడినటువంటి కృత్రిమంగా తయారు చేయబడి వనాలు ఉన్నాయంట అక్కడ. వాటితో పాటు మళ్ళీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పుష్పాలతో ఉన్నాయట, పండ్లతో ఉన్నాయట, నిండుగా ఉన్నాయట, బాగా పువ్వులన్నీ వికసించి ఉన్నాయట. అటువంటి చెట్లతో కూడి ఉన్నాయట ఆ సరస్సులన్నీ కూడా. సచిత్రా సవిత దీకాః సర్వే సౌవర్ణ వేదికాః లతా ప్రతారై బహుభిః పన్నైశ్చ బహుర్వృతాం. సవర్ణ వేదిక, వంగారు వేదికలు ఉన్నాయట అక్కడ. అలా దాని చుట్టూ లతలంతా అల్లుకో ఉన్నాయట. బహుభిర్వృతాం, అనేక రకాల వృక్షాలు అల్లుకో ఉన్నాయి, చుట్టూ ఉన్నాయట దానికి, ఆ వేదికలకి. అటువంటి దగ్గర కాంచనీంసిన్ స్వామేకాం దదర్శ హరియూదపః ఋతాం హేమ మాయీభిస్తు వేదికాభిసమంతతః. అతడు కాంచన వర్ణంతో మెరిసిపోతుంటే ఒక సిన్సుపా వృక్షాన్ని చూశాట. చూసి అది ఎలా ఉంది, దాని చుట్టూ కూడా
అంత బంగారుమయమైన వేదికలంతా ఉన్నాయట. అటువంటి ఆ శింశుపా వృక్షాన్ని ఆయన దర్శించాడు. సోపశ్యద్భూమి భాగాశ్చ నగ ప్రసరణాని చ సువర్ణ వృక్షాన్ పరాన్ దదస్య సిగిసన్నిభాన్. ఇంకా ఎలా ఉన్నాయట అవి, అక్కడంతా నగలు కొండలు ఉన్నాయట, ప్రసరణాన్ని సెలయేళ్ళు ఉన్నాయట, సువర్ణ వృక్షాన్ అపరాన్ బంగారు మెరిసిపోతున్నటువంటి వృక్షాలన్నీ ఉన్నాయట, సిగిసన్నిభాన్ నిప్పు అగ్నిలాగా మెరిసిపోతున్నటువంటి కాంతులు ఇంతున్నటువంటి ఆ వృక్షాలన్నింటినీ కూడా ఆయన చూశాట. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః. ఇంకా అక్కడ ఉండేటువంటి ఆ శింశుపా వృక్షాన్ని యొక్క ఉండేటువంటి దాని చుట్టూ అనేక చెట్లు ఉన్నాయట. అవంతా ఎలా ఉన్నాయి, మేరోరివ దివాకరః మేరు గురి మీద కొండ మీద మేరు పర్వతం మీద మెరుగుతున్నటువంటి సూర్య కాంతి వల్ల మెరిగిపోతున్నాయట అది. అటువంటి వాటిని ఆయన అక్కడ దర్శించాట. అంతేకాకుండా అక్కడ ఏమున్నాయట, తాం కాంచనైస్తర సరుగణైః మారుతేన చ వీజితాం కింకిణీ శత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, ఆ శింశుపా వృక్షానికంతా కూడా చిరుగంటలు కట్టి అమర్చున్నారట వాళ్ళు. అవన్నీ కూడా గాలి వీచినప్పుడల్లా అవి కింకిణీ శబ్దాలు చేస్తున్నాయట. శబ్దాలు చేస్తుంటే అది చూసి ఈయన ఆశ్చర్యపోతున్నాడట ఆంజనేయ స్వామి. స పుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం తమారుహ్య మహాబాహు శింశుపాం పర్ణ సంవృతాం. చిరుగంటలతో దాన్ని చూసి ఆ శింశుపా వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాట, ఆరుహ్య ఎక్కి కూర్చున్నాట. కూర్చొని ఇక్కడి నుంచి అమ్మవారు ఎక్కడ చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాట. అక్కడి నుంచి ఇతో ద్రక్ష్యామి అనుకుంటున్నాడు, మనసులో కూడా అనుకుంటున్నాడు. ఎక్కాడు, కూర్చున్నాడు, కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామ దర్శనలాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతతిం ఎదృచ్ఛయా. దుఃఖార్తిగా ఉన్నటువంటి ఆమె దుఃఖంతో మునిగిపోయిన ఆ తల్లి రాముని దర్శించడం కోసంగా ఎదురుచూపులు చూస్తుంటే ఆ తల్లి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి తీరుతుంది. ఇటువంటి సుందరమైన ప్రదేశానికి ఆమె రాకుండా ఉండదు. ఈ ప్రాంతంలో, ఈ నది ఉన్న ప్రాంతంలో, ఈ సరస్సులు ఉన్న ప్రాంతంలో ఆమె ఇక్కడికి వచ్చి తీరుతుంది అని నిర్ణయించుకున్నాడు. అశోకవనికాచేయం దృఢం రమ్యాదురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. ఇంకా అశోకవనికాచేయం, ఈ దుర్మార్గుడైనప్పటికీ రావణాసురుడు ఈ అశోకవనాన్ని మాత్రం అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, చంపక వృక్షాలు ఉన్నాయట, చందన వృక్షాలు ఉన్నాయట, వకుళ వృక్షాలతో నిండిపోయినదట. ఇంత బంధంగా ఉంది ఈ ప్రాంతం అని అనుకుంటున్నాడు. ఇయం చనడి నీరమ్య ద్విజ సంకరిషేవిద ఇమాం సారామ మహిషి నూనమేషతి జానకి. పక్షులతో దివిజ సంగీత అనేక రకాల పక్షులతోనూ పద్మ సరస్సులతో కూడిన ఈ మనోహరమైన ప్రాంతానికి రామపత్ని అయినటువంటి ఆ జానకీదేవి వచ్చి తీరుతుంది. ఆమె ఇక్కడికి వచ్చి ఈ చల్లని ప్రదేశాన్ని తప్పక ఆస్వాదిస్తుంది అని అనుకున్నాడు. సా రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల ధ్రువమేషది జానకి. ఆమె వన సంచార 14 ఏళ్ళు వనవాసం చేయాలని నిర్ణయించుకొచ్చిన ఆమె. అటువంటి వన సంచారం చేయడం ప్రీతిగా తల్లి ఆ రాఘవుని యొక్క భార్య అయిన ఆమె, రామ పట్టమహిషి అంటే ఆమె ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అని అనుకుంటున్నాడు. అథవా మృగ సాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేషది సార్యేహ రామచింతానుకర్షిత. రాముని జాసలోనే ఉన్నటువంటి ఆ తల్లి, కృషించిపోయినటువంటి ఆ తల్లి ఈ ప్రాంతానికి వచ్చి ఈ అందమైన నేత్రములు గల తల్లి ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నాడు. రామ శోకాభి సంతప్త సాదే వీవామలోచన వనవాసే రతా నిత్యం ఏషతే వనచారిణి. వనంలో 14 సంవత్సరాలు నిర్ణయించుకుంటే ఆ తల్లి ఈ వన ప్రాంతానికి ఖచ్చితంగా వస్తుంది అని నిర్ణయించుకున్నాడు. వనేచరాణం సహితం నూనం స్పృహతే పురా రామస్య దైత భార్య జనకస్య సుతా సతి. ఆమె ఎవరు, రాముని యొక్క ప్రియురాలు భార్య, ఆ జనక మహారాజు యొక్క కుమార్తె మరియు సాధ్వీమణి. అటువంటి ఆ తల్లి ఖచ్చితంగా ఈ వన ప్రాంతానికి వస్తుంది. ఎందుకు వస్తుందని చెప్తున్నాడు కారణం. సంధ్యాకాలమనశ్యామ ధ్రువమేషతి జానకి నదీం చేమాం శివజరాం సంధ్యార్దేవరవర్ణిని. శ్రేష్టమైన దేహం ఉన్న ఆ తల్లి, అక్షయమైన యవ్వన సంపన్నురాలంటే ఆ తల్లి ప్రాతఃసంధ్యాకాలంలో గమనించుకొని ఆ జానకి పవిత్రమైన జలములు ఈ ప్రాంతానికి వచ్చి ఈ నదీ తీరంలో సంధ్యా ధ్యాన స్నాన సంధ్యాది కార్యక్రమాలు
తప్పక నెరవేరుస్తుంది ఆమె, కాబట్టి వస్తుంది అని నిర్ణయించుకున్నాడు. తస్యాశ్చాప్యనుపేయం అశోకవనికా శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. రామునికి ప్రాణప్రదురాంటి అమ్మవారు, మంగళ స్వరూపిణి ఆమె అమ్మవారు ఈ అశోకవనం తగినది ఆమె ఉండడానికి అని నిర్ణయించుకున్నాడు. యది జీవతి సాదేవి తారాదిప నిభాన అగమిష్యతి సావస్యం ఇమాం శివ జలాం నదీం అనుకున్నాడు. యది జీవిత ఆ బతికి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ చంద్రబింబం వంటి ముఖం గల ఆ తల్లి ఆగమిష్యామి వశ్యం ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఈ మంగళాన్ని కలిగించే ఈ పవిత్రమైన జలం దగ్గరికి ఆమె వస్తుంది అని అనుకున్నాడు. ఏవం తుమత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్ని అవేక్షమాణస్య దతస్య సర్వం సుపుష్పుతే పర్ణఘనే నిలీనః. ఇట్లు ఆంజనేయ స్వామి అనేక రకాలుగా ఆలోచించుకొని ఆ శ్రీరామ పత్ని అయినటువంటి ఆ సీతమ్మ తల్లి కోసంగా నిరీక్షిస్తూ బాగా పుష్పించి ఉన్నటువంటి ఆకులతో ఉన్నటువంటి ఆ శింసుపక్షంలో కూర్చొని ఆ పూలలో ఆ ఆకుల్లో లీనమైపోయాట. అంటే కనిపించకుండా కూర్చొని ఆమె ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తూ కూర్చోన్నాడు ఆ శింసుపక్షం మీద అనడంతో ఈ 14వ సర్గ పూర్తయింది. ఈ విధంగా వసంత ఋతువుని అమ్మవారి కోసంగా ఆంజనేయ స్వామి ఆ అశోకవనంలో ప్రవేశించడం, శింసుపక్షాన్ని ఎక్కడం అనడంతో ఈ సర్గ పూర్తయింది. మనం 15వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. రామార్పణం.